అతి తక్కువ ఫీజుతో ఎంబీబీఎస్ పూర్తి చేసే అవకాశం. ఎంబీబీఎస్ at Timor-Leste నియర్ ఆస్ట్రేలియా. ఎన్నో పాఠాలు చెప్పిండ్రు, గుణపాఠాలు చెప్పిండ్రు. ఇప్పుడు చాలా సైలెంట్ అయిపోయినారు. అసలు ప్రభుత్వం అంత మంచి చేస్తుంది అని అనుకుంటున్నారా మీరు? లేకపోతే మీకు ప్రభుత్వం చేస్తున్న అన్ని పూర్తి స్థాయిలో నచ్చినాయా? అట్లా కానే కాదు అది. అట్లా ఎప్పుడు కూడా ఆలోచించలేదు కూడా. విషయము ఏంటంటే చాలా ఏళ్ళగా కార్యాచరణలో ఉన్నాం. కార్యాచరణ ముందుకు సాగుతున్నప్పుడు ప్రతిసారి కూడా ఇక్కడి నుంచి ముందుకెట్లా అనే ఆలోచన ఉంటుంది. సహజంగానే నమ్మిన కొన్ని ఉద్యమాలు, వామపక్ష ఉద్యమాలేమో బలహీనమైపోతున్నాయి. అవి ఒక మాటలో చెప్పాలంటే అవి ఇవాళ బలంగా నిలబడే పరిస్థితి లేదు. మరోవైపు ఏమో మాతో పాటు నడిచిన చాలా ఇతర ప్రజాస్వామిక ఉద్యమాలు కూడా బలహీనపడ్డాయి. ఇక్కడి నుంచి కార్యాచరణ ముందుకెట్లా అనేది మాకు కూడా ఒక ప్రశ్న కదా. మేము ఆ ప్రశ్నకి సమాధానం కూడా వెతుక్కోవాలి. రాజకీయంగా మేము కూడా 8 ఏళ్ళు పనిచేసినాం. ఈ 8 ఏళ్ళ అనుభవం నుంచి మేము ఏం నేర్చుకున్నాం, ఏం సరి చేసుకోవాల్సిన అవసరం ఉంది, మా కార్యాచరణలో లోపాలు ఎక్కడున్నాయి అనేది సమీక్షించుకోవాలి. ఒక రకంగా చెప్పాలంటే ఒక ప్రయాణం చేసి ఒక కాలం గడిచినాక సమీక్షించుకోవాల్సిన అవసరం ఎవరికైనా ఏర్పడుతుంది. మనిషికి ఏర్పడుతుంది, సంస్థకు ఏర్పడుతుంది. మేము కూడా అట్లాంటి సందర్భంలో ఉన్నాం కాబట్టి తప్పకుండా చాలా విషయాలపైన ఆలోచిస్తున్నాం. జరుగుతున్న అభివృద్ధితో మాకు పూర్తిగా సంతృప్తి లేదు. ఎట్లా అయితే మన సమస్యలు పరిష్కారం అవుతాయి, ఏ రకమైన అభివృద్ధి అయితే ప్రజల అవసరాలను తీర్చగలుగుతుంది. జయశంకర్ గారి మాటలో చెప్పాలంటే అభివృద్ధి జరగాలి, దాని ఫలితాలు అందరికీ దక్కాలి అని. ఎటువంటి మార్గాన పోతే అభివృద్ధి జరిగి ఫలితాలు అందరూ పొందగలుగుతారు. ఈ ప్రశ్నలు ఉన్నాయి. వీటికి మేము కొంత సమీక్షించుకుంటున్నాం, సమాధానాలు వెతుక్కుంటున్నాం. అయినప్పటికీ కూడా సైలెంట్గా లేము. మేము ఎంచుకొని ఉపయోగించిన చాలా పద్ధతులు, చాలా ప్రయత్నాలు జరగలేదని కాదు. ఇవాళ చాలా కీలకంగా ఆలోచించుకోవాల్సిన ఈ ప్రశ్నలన్నింటినీ మేము కూడా అంతర్గతంగా మాట్లాడుకుంటున్నాం, చర్చించుకుంటున్నాం. కొత్త ఉద్యమాలు వస్తున్నాయి, వాటి నుంచి నేర్చుకోవాల్సిన విషయాలు, అది నేపాల్లో కానీ, శ్రీలంకలో కానీ, మొన్న కాక్రోచ్ జనతా పార్టీ ఆధ్వర్యంలో జరిగిన ఉద్యమాలు కానీ, వీటన్నింటి నుంచి మనం ఏం నేర్చుకోవచ్చు, వాటి నుంచి ఏం నేర్చుకుంటే మనకు లాభం జరుగుతుంది అని ఒక రకంగా చెప్పాలంటే ఒక సంధికాలానికి చేరుకున్నాం. ఈ సంధికాలం నుంచి ముందుకు తొవ్వ వెతుక్కోవటానికి చాలా జాగ్రత్తగా బేరీజ్ వేసుకొని అడుగులు వేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పటి వరకు వచ్చిన ఉద్యమాల నుంచి చాలా విషయాలే తెలుసుకున్నాం, చాలా అనుభవాలు కలిగినాయి, చాలా అర్థమైనాయి. వాటన్నింటినీ ఉపయోగించుకుంటూ భవిష్యత్తుకు ఒక దారి వెతుక్కోవలసిన ఒక సందర్భం, ఒక క్రాస్ రోడ్స్లో నిలబడి ఉన్నాం. ఆ క్రాస్ రోడ్స్లో నిలబడి ఉన్నాం కాబట్టి ఎప్పుడు కూడా ఒక స్పష్టత ఉన్నప్పుడు ఎంత ధైర్యంగా ఒక అడుగేస్తామో అట్లా అడుగు వేయలేని స్థితి మాకు. ఆలోచించుకుంటున్నాం, తప్పకుండా ఏమీ ఆగిపోలేదు, ప్రయాణం నడుస్తూనే ఉంది. కానీ ప్రశ్నలు కూడా వెతుక్కోవాల్సిన అవసరం కూడా ఉంది. ఆ రెండింటిని దృష్టిలో పెట్టుకొనే పనిచేస్తున్నాం. ఇప్పటికి ప్రయాణం అయితే ఆగలే. అనేక సమస్యలు మా దృష్టికి వచ్చినవి మేము లేవనెత్తుతున్నాం. గతంలో లేని వెసులుబాటు ఇప్పుడున్నది ఏంటంటే ప్రభుత్వం దాకా అధికారులకు కానీ మంత్రులకు కానీ చెప్పవచ్చు. చెప్తే వాళ్ళు వింటున్నారు, సరే మేము ఆలోచిస్తామంటున్నారు. అంటున్నప్పుడు మేము కొంత ఓపిక బట్టి పరిష్కారం కోసం ఎదురు చూడవలసి ఉంటుంది. అది కూడా ఒక కారణం మేము కొంత ఆగటానికి. కనుక ఇవన్నీ కారణాలు ఉన్నాయి. ఈ కారణాలు ఇంతవరకు మేము బయట చెప్పలేదు. మొట్టమొదటిసారి మీ దగ్గర ఇవన్నీ వివరిస్తాను. సార్, వింటుంటే అనిపిస్తుంది ఎంతో అనుభవజ్ఞులు మీరు. 71 ఏళ్ళు సార్ మీకు. ఇప్పుడు తొందరలోనే 71 ఏళ్ళు పూర్తవుతాయి. ఇంకా మేము నేర్చుకోవడానికి రెడీగా ఉన్నామని మీలాంటి అనుభవజ్ఞులు చెప్పడం ఒక ఇంత ఆశ్చర్యంగా ఉంది నాకు. దాంతో పోలిస్తే సార్, ఆల్రెడీ మిమ్మల్ని సూటిగా చెప్తున్న ఒక కాంగ్రెస్ పర్సన్గానే చూస్తున్నారు. మీ ఎమ్మెల్సీ పదవికి మీ ఎన్నిక వెనక పెద్ద రాజకీయం నడిచిన తీరే మాకు కనిపించింది. మీరు సుప్రీంకోర్టు దాకా వెళ్ళి గొడవ పడాల్సి వచ్చింది. సో ఇంత తతంగం అయినా కూడా జనసమితి ఇంకా కొనసాగించాలని అనుకుంటున్నారా? అంటే ఈ ఏజ్లో మీకు శ్రమ ప్లస్ ఖర్చు వృధా అని మాకే చూస్తున్న వల్ల కనిపిస్తుంది.
మీరు 71 ఏళ్లలో కూడా ఇంకా కొనసాగించాలి అని అనుకుంటున్నారా జనసమ? అవసరం ఉంది కదమ్మా, అవసరం ఉంది కాబట్టి కొనసాగించవలసి ఉంటుంది. అదిగాక యశోద గారు, విషయం ఏంటంటే వయస్సు ఎంత అని కాదు, సమాజంలో ఒక అవసరం ఉంది అనుకున్నప్పుడు చేతనైన వరకు పనిచేస్తూనే ఉండాలి. అది తప్పదు. అది మాది కాళోజీ గారు అంటారు కదా, ఈ సమాజంలో ఇన్ని కష్టాలు వచ్చినాయి అన్నీ చూసి నా ఒక్కరికి ఈ ఆవేదన ఎందుకు కలుగుతుందని. మాకు ఆవేదన కలుగుతున్నది, బాధ అనిపిస్తున్నది. అందుకని మేము ఆలోచిస్తున్నాం, పని చేయాలి, ఇంకా ముందుకు పోయి ఏదైనా ఒకటి చేతనైన వరకు మనము సమాజ సమస్యల పరిష్కారానికి మనకు తోచింది చెయ్యాలి అనే ఒక అభిప్రాయంతో ఉన్నాం కాబట్టే ఈ తపన, ఈ తన్లాట. లేకపోతే ఎందుకు ఉంటుందండి, ఆ ఇబ్బందే ఉండదు. ఎమ్మెల్సీగా అప్రూవల్ వచ్చి జస్ట్ 3 నెలలు అయినట్లున్నది సార్. నిజంగా మీ ఎన్నిక వెనుక పెద్ద రాజకీయమే నడిచిందా? మిమ్మల్ని బాధిస్తుందా? బాధ అంటే ఇక అంతే, మేము ఎంచుకున్న మార్గంలో ఏది మాకు సులభంగా రాదనేదే నాకు అర్థమైంది. రాదు కాబట్టి బాధ లేదు. ఇవి పదవులు వస్తాయి పోతాయి, అవి మామూలు విషయము, దాని గురించి అంత బాధ లేదు. కానీ ఇప్పుడు ఈ సమాజాన్ని బాగు చేయటానికి మనం ప్రయాణం ఎట్లా చేయాలనేది ఒక తోవ వెతుక్కునే విషయంలో మాత్రం ఆలోచన ఉంది, బాధ ఉంది. అది తప్పకుండా ఒక పరిష్కారం అవుతుందనే విశ్వాసంతోనైతే ఉన్నాం ప్రస్తుతానికి. కానీ ఒక ఆలోచన చేయవలసిన అవసరం కూడా సీరియస్గానే ఒక కార్యాచరణను సమీక్షించుకొని ముందుకు తోవ వెతుక్కోవాల్సిన అవసరం ఉందని అయితే గట్టిగా నమ్ముతున్నాం. సార్, సైన్స్, సామాజిక సేవ, కళలు ఈ రంగాల్లో అనుభవం ఉన్న వాళ్ళకి ఎమ్మెల్సీ ఇస్తారు. సో మీరు ఏ కేటగిరీలో ఎమ్మెల్సీ మీకు దక్కింది, నామినేట్ అయినరు అని అడుగుతున్న బీఆర్ఎస్కి మీ క్లారిటీ. ఇప్పుడు అనేక సంవత్సరాలు సామాజిక జీవితంలో, సామాజిక ఉద్యమాల్లో ఉన్నాము. ఒక అధ్యాపకుడిగా ఈ సమాజం కోసం పనిచేసినాం. చేయవలసిన కార్యక్రమాల్లో దేన్ని చూసి ఎంచుకున్నారో, మేము ఇది చూసి మాకు ఇవ్వండి అని నేనైతే అప్లికేషన్ పెట్టుకోలేదు, పోయి ఎవరిని అడిగింది లేదు. ఏదో ఒక కారణం చేత ఫిట్ అవుతారు, ఇందులో వీళ్ళు ఈ కేటగిరీకి చెందుతారని నమ్మిండ్రు, ఇచ్చిండ్రు, అంగీకరించిండ్రు, అది జరిగిపోయింది. దాని మీద విభేదం నడుస్తుంది. పరిష్కరించుకోవాల్సింది సమాజమే తప్ప నేను కాదది. పొలిటికల్ సైన్స్ ప్రొఫెసర్ ఒక పొలిటికల్ పార్టీని అనుకున్న స్థాయిలో నడపలేకపోతున్నారు అంటున్న వాళ్ళకి, ఇప్పుడు నేను అట్లా ఆత్మ న్యూనతతో లేను, ఆత్మ పరిరక్షణ స్థాయిలో లేను. చాలా స్పష్టంగా నేను చెప్పదలిచిన, సమాజం అనేది పూర్తిగా గందరగోళంలో ఉన్నప్పుడు ఎంత చిన్నదైనా ఒక దీపం వెలిగించి దాన్ని నిలబెట్టుకోగలిగినామనే స్థైర్యంతో ఉన్నాం. మేము అట్లేమి బలహీనంగా లేము. మేము నిజంగానే మాకు సమస్యలు ఉన్నాయని ఒప్పుకున్నంత మాత్రాన మేము బలహీనంగా లేము. మేము నిలబడ్డామండి, మేము నిలబడ్డాము. మా చుట్టూ ఉన్న మా మిత్రులు చనిపోతున్నప్పుడు కూడా పౌర హక్కుల ఉద్యమంలో నిలబడ్డాం. తెలంగాణ సమైక్యవాదం బలంగా ఉండి తెలంగాణ అంటే నేను నవ్వుతున్న రోజుల్లో కూడా మేము నిలబడ్డాం. తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమం కోసం చాలా బలమైన శక్తులు అడ్డం పడ్డప్పుడు కూడా తెలంగాణ సమాజాన్ని ఒక్కటి చేసి రాష్ట్రాన్ని సాధించుకున్నాం. మేమంత బలహీనులం కాదు, మీరు అనుకుంటున్నంతగా మేము బలహీన స్థితిలో లేము. మేము తప్పకుండా చాలా ఒక అనుభవంతోనే ఇక్కడి దాకా వచ్చి నిలబడ్డాం. ఇవాళ మాకున్న సమస్య ఏంటంటే ఈ గందరగోళ వాతావరణంలో ఒకవైపేమో కేంద్ర ప్రభుత్వం నిరంకుశంగా తన చేతిలో ఉన్న అధికారాన్ని ఉపయోగించి మొత్తానికి అన్ని పార్టీలను బలహీనపరిచి తాను ఒక్కదాన్ని నిలబడాలనే ప్రయత్నం చేస్తున్నది. ఇంకోవైపు ఎన్నికలు కలుషితమైపోయి విపరీతంగా డబ్బుతో మయమైపోయిన సందర్భం, విపరీతంగా ఈ రాజకీయాలు ఈ రకంగా పతనమైపోయినటువంటి సందర్భాన ఒక విలువలకు నిలబడి ఉండటం మామూలు విషయం కాదు. మేము నిలబడి ఉన్నాం. మేము ఎందుకు బలహీనంగా ఉన్నాం అనుకుంటామండి? లేము. కానీ ఈ చుట్టూ ఉన్నటువంటి వాతావరణంలో మమ్మల్ని మేము ఇంకా బలోపేతం చేసుకోవటానికి ఏం చేయాలనే ఒక ప్రశ్న అయితే మాకు నిరంతరం ఎదురవుతూనే ఉన్నది.